అన్నమయ్య జిల్లా ములకల చెరువులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ములకల చెరువు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ పాల్గిరి సిద్ధ, జనసేన పార్టీ తంబలపల్లి ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్ ఆధ్వర్యంలో మనమంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 రోజుల కూటమి పాలన గురించి ఇంటింటికి వెళ్లి తెలియజేశారు. పెన్షన్ 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలు చేయడం, పెంచిన పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖున ఇవ్వడం, అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం, వరద బాధితులను ఆదుకుని సహాయ చర్యలు చేపట్టడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, దీపావళి నుంచి సూపర్ సిక్స్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం, ఉచిత ఇసుక పాలసీని తేవడం, ఇలాంటి అనేక కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ సందర్భంగా ములకల చెరువు 3 కూడల రోడ్డులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం చేసి బాణసంచ కాల్చి స్థానిక ప్రజలకు మిఠాయిలు పంచి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి పోతుల సాయినాథ్, టీడీపీ మండల కన్వీనర్ పాల్గిరి సిద్ధ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంతో పాటు నియోజకవర్గం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు చెన్నకృష్ణ, రాజంపేట పార్లమెంట్ నాయా బ్రాహ్మణ అధ్యక్షులు చింతకోట్ల కేశవ, జేసీపీ సుధాకర్ నాయుడు, సోము, కొమ్మర రవి, ముత్తుకూరు మౌలా, వెంకటస్వామి, సుదర్శన్, బి శంకర్ నారాయణ, అగ్రహారం జహీర్, టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో మన ఎన్డీఏ కూటమిలో మనం అందరము పనిచేస్తున్నాం. ఈరోజు చూస్తే ఒక పింఛన్ కానీ 3,000 ఎన్నో పింఛన్ 4,000 చేసిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వం, మన ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 20 తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఈ 100 రోజులు ప్రజలకు మనం ఏం చేశాంరా అనేది ప్రతి ఇంటికి తెలియాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కూటమి సభ్యులందరూ ఇక్కడ పాల్గొని మా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ 100 రోజుల ప్రభుత్వంలో తీసుకుంటే గత ప్రభుత్వంలో 3,000 ఉన్న పింఛన్ను 4,000 చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన సూపర్ సిక్స్ పథకంలో వెంటనే 1,000 రూపాయలు పెంచి ఏమ్రా అనేసి నిరూపించడం చూశాం. అలాగే మెగా డిఎస్సి కూడా జాబ్స్ లేని వారికి వచ్చే విధంగా సూపర్ 6లో కూడా అది కూడా అమలు చేయడం జరిగింది. అలాగే ఫ్రీ ఇసుక అది కూడా నిన్నటి నుంచి ఒక ఆన్లైన్లో ఒక యాప్ ద్వారా బుక్ చేసుకొని ఫ్రీ ఇసుక సామాన్యులకు ఫ్రీ ఇసుక అందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఇసుక ఎంత కార్మికులు ఎంతమంది సూసైడ్ చేసుకున్నారనేది మనం చూసాం.